బ్రాండెడ్ కంపెనీలు ఆహార ఉత్పత్తుల విషయంలో కనీస నిబంధనలు పాటిస్తున్నాయా లేదా అన్నది ప్రశ్నార్థకంగా మారింది. ప్రభుత్వాలు కూడా ఇప్పటివరకు చూసి చూడనట్లుగా వ్యవహరించినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. కూల్ డ్రింక్స్ లో పురుగుల మందుల అవశేషాలు, ఇన్స్టెంట్ ఫుడ్స్ లో లెడ్ వంటి ప్రమాదకర పదార్థాలు బయటపడుతున్నా కఠిన చర్యలు మాత్రం కనిపించడం లేదు. రుచిగా ఉంటే చాలు ఏదైనా తినేస్తాం. మసాలా దట్టించిన ఫాస్ట్ ఫుడ్స్ సంగతి సరే తినేటప్పుడు అంతా బాగానే ఉంటుంది. కానీ మనం తీసుకునే ఆహారంలో మనకు తెలియకుండానే ప్రమాదకరమైన పదార్థాలు శరీరంలోకి వెళ్ళిపోతుంటాయి. ఒక్కోసారి అవి ప్రాణాలు కూడా తీసేస్తాయి. మ్యాగీ కావచ్చు, మరొకటి కావచ్చు, ఇన్స్టెంట్ ఫుడ్స్ అన్నింటినీ ప్రాసెస్ చేస్తారు. అదనపు రుచితో పాటు నిల్వ ఉండేందుకు కొన్ని రసాయన పదార్థాలను కలుపుతారు. అయితే ఎంత మోతాదులో వాటిని కలపాలనే దానికి స్పష్టమైన నిబంధనలు ఉన్నాయి. మన దేశంలో ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా వీటిని పర్యవేక్షిస్తూ ఉంటుంది. అయితే ఒక్కోసారి నిబంధనలకు విరుద్ధంగా ఉన్న ఉత్పత్తులు కూడా మార్కెట్లో విచ్చలవిడిగా అమ్ముడవుతూ ఉంటాయి. ఎవ్రీ మంత్ అన్న వాళ్ళు ప్రతి ప్రోడక్ట్ని ఫుడ్ మనం ఏదైతే తింటామో ప్రాసెస్డ్ ప్యాక్డ్ ఫుడ్స్ అన్నీ వాళ్ళు చెక్ చేయాలి. ఎంతసేపు జనరల్ పబ్లిక్ ఫుడ్ ప్రోడక్ట్ కంపెనీ పేరు బాగుందని చూసుకొని మనం ఫుడ్ తినడం అవుతుంది. అది నెస్లే కానివ్వండి, ఐటీసీ కానివ్వండి, వేరే ఇతర ప్రోడక్ట్స్ ఎలాంటివన్నా కానివ్వండి, అన్ని ఇంటర్నేషనల్ బ్రాండ్స్ మంచి కంపెనీస్ అని మనం వాటిని ఫుడ్ తినడం అవుతుంది. 30 ఏళ్లుగా దేశంలో మ్యాగీ నూడిల్స్ అమ్ముతున్న నెస్లే కంపెనీ తాము తయారు చేసిన ఉత్పత్తులను సొంత ల్యాబ్స్ తో పాటు బయట కూడా టెస్ట్ చేయిస్తుంది. అయితే వీటి ఫలితాలు ప్రభుత్వ నిబంధనల మేరకు ఉంటున్నాయా లేదా అన్నది మాత్రం ప్రశ్నార్థకమే. ప్రజల ఆరోగ్యాలకు హాని చేయకుండా నాణ్యతా ప్రమాణాలు పాటిస్తున్నాయో లేదో ఆయా కంపెనీలకే తెలియాలి. బ్రాండెడ్ కంపెనీల విషయంలో వినియోగదారులు కూడా ఎంతో నమ్మకంతో ఉంటారు. ఉత్పత్తులను సురక్షితంగా భావిస్తారు. నెస్లే కంపెనీకి మంచి ట్రాక్ రికార్డే ఉన్న మ్యాగీ విషయంలో మాత్రం జనాలకు ఎన్నో అనుమానాలు తలెత్తుతున్నాయి. ప్రాసెస్డ్ ఫుడ్ వెనుక ఉన్న ప్రమాదాన్ని తెలుసుకుని షాక్ తింటున్నారు. సో ఈ లెడ్, ఈ మోనోసోడియం గ్లూటామేట్ రెండు కూడా తమ నిష్పత్తిలో ఏదైతే కలపాల్సిన నిష్పత్తి, అసలు లెడ్ లాంటివి అయితే ఉండకుంటే మంచిది. సో ఇవన్నీ కూడా చూసుకొని ఏవైతే ప్రాణాంతకమైనదో విష పదార్థాలు లాంటివి ఉన్నాయో ఇవి లేకుండా తగు చర్యలు గవర్నమెంట్ గట్టిగా తీసుకుని అటువంటి ఫుడ్ వెరైటీస్ని కూడా ఎప్పటికప్పుడు పరీక్షలు జరుపుతూ వాళ్ళ మీద ఒకసారి లైసెన్స్ ఇచ్చేసిన తర్వాత వాటిని వదిలేయకుండా వాటి మీద అప్పుడప్పుడు పరీక్షలు జరిపి కరెక్ట్గా లేని వాటి అన్నింటిని ఫుడ్స్ అన్నింటినీ కూడా ఆపేయటం చాలా మంచిది. కూల్ డ్రింక్స్ లో పురుగుల మందుల అవశేషాలు ఉండటంపై ఇప్పటికీ వివాదం నడుస్తూనే ఉంది. ఇప్పుడు పిల్లల ఆహారం మ్యాగీ వంతైంది. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం మ్యాగీతో పాటు కురుకురే, లేసులపై కూడా నిఘా పెట్టింది. పాలపొడిపై కూడా వివాదం రేగడంతో నెస్లే ఉత్పత్తులన్నింటి శాంపిల్స్ సేకరిస్తోంది. కేంద్ర ప్రభుత్వం అయితే ప్రస్తుతానికి జాతీయ వినియోగదారుల వివాదాల పరిష్కారాల కమిషన్కు మ్యాగీపై ఫిర్యాదు చేసింది. పూర్తి స్థాయిలో నివేదిక వచ్చాకే స్పందిస్తామంటోంది. స్పెషల్ ఫోకస్ లో మరో షార్ట్ బ్రేక్.